హలో ఫ్రెండ్స్, మీ పట్ల మీరు ప్రేమ కరుణతో వ్యవహరిస్తున్నారా? అవునండి, నిజం. మనలో చాలామంది ఇతరుల పట్ల ప్రేమ కరుణ చూపించినంతగా మన పట్ల మనం చూపించుకోం. తరచుగా మన మనసును మనమే గాయపరుచుకుంటూ ఉంటాం. గతంలో ఇతరులు మనల్ని అన్న మాటలు, గతంలో జరిగిన చేదు అనుభవాలు పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాం. ఇది మన ప్రమేయం లేకుండానే చాలాసార్లు ఇలా జరిగిపోతూ ఉంటుంది. కానీ దీనివల్ల ఎవరికి నష్టమో తెలుసా? అది ఖచ్చితంగా మనకే. మనం పదే పదే మన మనసును గాయపరిచే అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా అది మన శరీరంలోని అన్ని కణాలపై ప్రభావం చూపుతుంది. మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ విధమైన మానసిక గాయాలు మన అభివృద్ధికి ఆటంకాలుగా మారతాయి. మన అభివృద్ధికి మనమే ఆటంకంగా తయారైతే మనల్ని ఇంకెవరు రక్షించగలరు? మన పట్ల మనం ప్రేమ కరుణతో వ్యవహరించకపోతే మన జీవితంలో దుఃఖమే మిగులుతుంది. కాబట్టి ప్రతిరోజు మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవాలి. మనలోని మంచి విషయాలను గుర్తించాలి. ప్రతిరోజు కనీసం మన గురించి మనలో బెస్ట్గా ఉన్న ఒక 3 విషయాలనైనా గుర్తించి వాటిని ఒక జర్నల్లో అంటే ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి. మనల్ని మనం గాయపరుచుకున్నందుకు మనకు మనం సారీ చెప్పుకోవాలి. నన్ను క్షమించమని అడగాలి. ఐ లవ్ యూ చెప్పుకోవాలి. మనకు మనమే కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ మంచి అలవాటు మన మనసులోని గాయాలను, దుఃఖాలను దూరం చేసి మనతో మనం మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి దోహదం చేస్తుంది. మన పట్ల మనం కరుణ, ప్రేమతో వ్యవహరించడం మన జీవితంలో మనం ఎదగడానికి ఒక మంచి దారిని ఏర్పరుస్తుంది.